ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎంపీడీఓ కార్యాలయం కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. అధికారులు వరుస క్రమంలో లబ్ధిదారుల పేర్లను ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు. గిరిజాబాయి అనే పేరు పిలవగానే ఒక వృద్ధురాలు వేదిక వద్దకు వచ్చింది. ఆమెను చూసిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబుజ్జు వెంటనే దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న ప్రజలను అధికారులను ఉద్దేశించి ఈమెవరో మీకు తెలుసా అని ఎమ్మెల్యే వారిని ప్రశ్నించారు. ప్రజలు అధికారులు సైతం ఆమెను గుర్తుపట్టనే లేదు. అందరి ముఖాల్లో ఒకటే ఆశ్చర్యం. అప్పుడు ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చిరునవ్వుతో ఈమె నా అమ్మ అని అక్కడున్న అందరికీ పరిచయం చేశారు. అది విని అధికారులంతా నిశ్చేష్టులైపోయారు. గతేడాది ఎమ్మెల్యే వెడ్మబొజ్జు చెల్లికి వివాహం అయింది. ఆమె పెళ్లి కోసం ప్రభుత్వం మంజూరు చేసినటువంటి కళ్యాణలక్ష్మి చెక్కును తన చేతుల మీదుగా తల్లి గిరిజాబాయికి అందించారు. ఈ అనూహ్య ఘటన చూసిన వారందరికీ షాక్ గురిచేసేలా చేసింది. అందరూ నోళ్ళెళ్లబెట్టారు. తల్లి కొడుకులనిద్దరినీ చూసి అందరూ చప్పట్లు కొట్టి నవ్వులు చిందించారు. కాగా ఎమ్మెల్యే వెడ్మబొజ్జు నిరాడంబరత, ప్రజలతో కలిసిపోయిన స్వభావంతో తరచుగా ప్రశంసలు పొందుతూనే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో ఒక పేద గిరిజన కుటుంబంలో జన్మించినటువంటి వెడ్మబొజ్జు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎదిగారు. పేదల కష్టాలపై గళం విప్పుతూ వారి మన్ననలు పొందారు. ఈ క్రమంలోనే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ టికెట్ సాధించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు వెడ్మబొజ్జు. ఇంకో చిత్రం ఏమిటో తెలుసా? ఎమ్మెల్యే అయినా కూడా వెడ్మబొజ్జు కుటుంబం ఇప్పటికీ ఇందిరమ్మ ఇంట్లోనే నివాసం ఉంటోంది. కష్టం విలువ తెలిసిన బొజ్జు రాజకీయాల్లోకి వచ్చాక కూడా తన మూలాలను మరిచిపోలేదంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. నిరాడంబరత, పేదరికం నుంచి వచ్చిన అనుభవాలు ప్రజలకు ఆయనను మరింత చేరువయ్యేలా చేశాయి. తాజా సంఘటనతో ఆయన వ్యక్తిత్వం మరోసారి ప్రపంచానికి పరిచయం అయ్యింది. ఎమ్మెల్యే అయినా కూడా తాను ఎక్కడి నుంచి వచ్చానో మరిచిపోకుండా తన తల్లికి తన చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి చెక్కును అందించడం అందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. నాయకుడంటే ప్రజల్లోంచి పుట్టాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల బాగోగులకై పాటుపడేలా తోటి రాజకీయ నేతలకు దిక్సూచి అయ్యారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు. ఇదిలా ఉంటే నిగర్వి, ప్రజాసేవకుడు, నిరాడంబరతకు మారుపేరైన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు మీరు వినండి. నేను ఖానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన. అతనుకున్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరమ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు. నేను అక్కడ నాగోబ జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు కనిపించింది. పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే. తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకొని చదువుకున్నాడు, చైతన్యం ఉన్నది చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు వెడ్మబొజ్జు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దానికి కారణం చదువు. Follow WhatsApp at Toli Velugu Official.